నమస్కారం సనాతన ధార్మికులారా, నేను మీ యాట వీరబ్రహ్మం. మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏ సిద్ధాంతాన్నైనా ఎంతవరకు నమ్మాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతం నమ్మడం వల్ల ఏమన్నా నష్టముందా అని గమనిద్దాం. సరే, లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. దేవుడు హత్యలు, మానభంగాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండి అప్పుడు వాటిని జరగకుండా ఆపాల్సింది పోయి తరువాత ఎప్పుడో ఆ కర్మఫలమాధారంగా శిక్షించడం ఎందుకు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి సహజం. ఈ ఆలోచన వస్తుంది అంటే మీరు దేవుణ్ణి ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఊహించుకుంటున్నారు అన్నమాట. అంటే ఏ తప్పు జరిగినా అంతా మీరే చేశారు అన్నట్టు బొమ్మరిల్లు ఫాదర్ లాగా అన్నమాట. దేవుడు తప్పు జరగకుండా చూడొచ్చుగా అని ఆలోచిస్తున్నారంటే అసలు తప్పు చేసే బుద్ధినే మనిషికి ఇవ్వకుండా ఉండొచ్చుగా అని కూడా ఆలోచించాలి. అసలు ఏ జీవైనా తప్పులేందుకు చేస్తుంది? వాటి జ్ఞానేంద్రియాలు సంతృప్తి పరుచుకోవడానికే కదా. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఒకటి, వాటికి అన్నీ సంతృప్తిగా ఇచ్చి ఇంకా వేరే జీవిపై ఆధారపడకుండా చూడాలి. లేదా రెండు, అసలు జ్ఞానేంద్రియాలన్నవే జీవికి ఇవ్వకూడదు, అంటే ఒక జడ పదార్థంలా పుట్టించాలన్నమాట. సరే, వాటికి అన్నీ సంతృప్తిగా ఇచ్చి వేరే వాటిపై ఆధారపడకుండా చూడడమన్నా కూడా వాటికి ఏం పని చేసే అవసరం లేకుండా బద్ధకానికి గురిచేసి ఒక రకంగా వాటి బుద్ధికి కళ్ళెం వేయడమే అవుతుంది. అంటే ఇక్కడ మీరు మొత్తానికి సొంత జ్ఞానం కలిగిన జీవిని దైవం పుట్టించకూడదు అని కోరుకుంటున్నారన్నమాట. సృష్టి నియమాలను బట్టి మనం పుట్టాం అన్న సంగతి మర్చిపోయి మనకు అనుకూలంగా నియమాలు లేవేంటి అని ఆలోచిస్తున్నాం అని అర్థం చేసుకోలేకపోతున్నాం. మనమన్నా చట్టాలు ఏర్పరుచుకున్నాం, మిగిలిన జంతువుల్లో అవి కూడా లేవు కదా. అంటే వాటిలో జరిగే హత్యలకు, మానభంగాలకు మన దృష్టిలో విలువలేదా? మనకు మనమే గొప్ప అని ఫీల్ అవుతున్నాం. కాని ఆ దేవుడికి అన్నీ సమానమే. దేవుడు తన నియమాలను ఏ ఒక్క జీవి పక్షాన ఆలోచించి మార్చడు. మనమే వాటికి అనుకూలంగా బ్రతకాలి. తప్పు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే కాబట్టే చట్టాలను ఏర్పరచుకున్నాం. ఇక్కడ మీరు దేవుడు అంటే ప్రతి ఒక్కదానికి అప్పటికప్పుడే ప్రతిస్పందించే మనలాంటి మనిషిలా ఆలోచించకుండా ప్రతి ఒక్కదానికి ఒక నియమానుసారంగా ప్రతిఫలం ఉంటుంది అని ఆలోచించి ఈ సృష్టి నియమాన్నే దేవుడిగా భావించాలి. ఈ సృష్టి నియమం మీరు పూజలు చేస్తేనో పొర్లుదండాలు పెడితేనో నీకోసం మారదు అని గమనించాలి. ఈ దేవుడు అన్న నమ్మకం గుడ్డి విశ్వాసం కాకూడదు. ఇది ఒక థియరీ. ఎలాగైతే డార్విన్ ఈ జీవులు ఇన్ని రకాలుగా ఏర్పడడం వాతావరణంలోని మార్పులే కారణం అని జీవపరిణామ సిద్ధాంతాన్ని నెలకొల్పాడో, అలాగే ఈ జీవులు కష్టసుఖాల మధ్యలో జన్మను ధరించడానికి కారణం కర్మఫలమే అని చెప్పేది కర్మ సిద్ధాంతం. డార్విన్ ఈ విషయం చెప్పకముందు సహజ సిద్ధంగానే ఈ జీవుల అలా పుడుతున్నాయి అనుకున్నాం. కానీ దానికి కూడా ఏదో ఒక సృష్టి నియమం ఉండే ఉంటుంది అని అతను ఆలోచించబట్టే ఇప్పుడు మనకు సమాధానం దొరికింది. అలాగే మనం కూడా ఈ జీవుల కర్మఫలం అనే ఒక నియమాన్ని నమ్ముతున్నాం. అక్కడ డార్విన్ గారిని ఒక జీవి వాతావరణం అనుకూలంగా శరీరతత్వాన్ని మార్చుకొని బ్రతకడానికి కొన్ని జనరేషన్స్ టైం పట్టేదేందుకు, వెంటనే అలా మారిపోవచ్చు కదా అని అడిగితే అతను సమాధానం ఏం చెప్తాడు? అతను జరుగుతున్నదానికి కారణం ఫలానా అయుండొచ్చు అని చెప్పాడు తప్ప అలా ఎందుకు జరుగుతుందో చెప్పాల్సిన అవసరం సిద్ధాంతానికి లేదు. అలాగే కర్మ సిద్ధాంతంలో కూడా ఈ జీవుల జన్మకు కారణం పూర్వజన్మ కర్మఫలం కావచ్చు అని మాత్రమే చెప్పగలం తప్ప అలా కర్మఫలం ప్రకారమే ఎందుకు అని చెప్పడం ఈ కర్మ సిద్ధాంత ఉద్దేశం కాదు. ఓహో, అయితే ఇందులో ఏం చెప్తే అదే నిజం అని గుడ్డిగా నమ్మాలా అని అనుకోవచ్చు మీరు. సిద్ధాంతం అంటే గుడ్డిది కాదు. ఆ కర్మఫలం వల్ల ఇలా జన్మలు ఉండడానికి అవకాశమే లేదు అని చెప్పినంతవరకు ఈ సిద్ధాంతం వ్యాలిడే. అందుకని అలా రుజువైనంతవరకు దీన్ని ఫాలో అవ్వాలి అన్న రూలేమీ లేదు. కానీ ఇక్కడ మనం దీన్ని ఫాలో అవ్వడం వల్ల నష్టమేమన్నా ఉందా లేదా అన్నది ఆలోచించుకొని ఫాలో అవ్వాలి.
ఫర్ సపోజ్ ఎవరన్నా సిద్ధాంతి మీ ఇంటి వాస్తు సరిగా లేకపోటానే మీ ఆరోగ్యం క్షీణించింది, దాన్ని సరిచేసుకోవాలి అని చెప్పాడనుకోండి. అలా కట్టిన ఇళ్లలో ఉండేవారందరికీ అలాగే జరుగుతుందా అని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా సిద్ధాంతమే కదా అని గుడ్డిగా నమ్మకూడదు. అది నిజంగానే సిద్ధాంతం అయితే అలా ఉన్న అన్ని ఇళ్లలో ఇలాంటి పరిస్థితే కనిపించాలి. ఏ ఒక్కటి రాంగ్ అయినా అది సిద్ధాంతమే కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ దాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల మీ ఆరోగ్యం సంగతి తర్వాత మీరు ముందు ఖర్చు పెట్టుకుని ఇంటిని మళ్లీ రిపేర్ చేయించుకోవాలి. కాబట్టి ఆ సిద్ధాంతంలో ప్రాపబిలిటీ ఎంత అన్నది తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని కూడా నీకేమన్నా నష్టం ఉందా లేదా అని ఆలోచించి నమ్మాలి. కర్మ సిద్ధాంతం కూడా అంతే. నెక్స్ట్ జన్మ గురించి తర్వాత ముందు ప్రస్తుత జన్మలో మీరు మీ చుట్టుప్రక్కల వాళ్లతో మంచిగా ఉంటే వాళ్లు కూడా మీతో మంచిగానే ఉంటారా అని తెలుసుకుని వాళ్లతో మెసులుకోవడం ముఖ్యం. మీరు మీ ఎదుటివారితో మంచిగా ఉంటే వాళ్లు మీతో మంచిగా ఉంటున్నారా లేదా అని తెలుసుకోవలసిన బాధ్యత మీదే. అలా గమనించకుండా పునర్జన్మ గురించి ఆలోచించి ప్రస్తుత జన్మలో నష్టపోకూడదు. ఆ విధంగా మీకు దాన్ని నమ్మడం వల్ల ఎటువంటి నష్టం కలగకుండా జీవించమనే కర్మ సిద్ధాంతం చెప్తుంది, గుడ్డిగా నమ్మమని కాదు. అలా నష్టపోకుండా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అని ఆశించి సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో ఎవరికి చేరితే మంచి జరుగుతుందో వాళ్లకు షేర్ చేస్తారు అని ఆశిస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.